బ్రేకింగ్ చూస్తున్నాం. అమరావతి రాజధాని నిర్మాణాన్ని ప్రభుత్వం వేగవంతం చేసింది. ఇప్పటికే మొదటి విడతలో రాజధాని కోసం రైతుల నుంచి 34,000 ఎకరాలు సేకరించిన ప్రభుత్వం రెండో విడత భూ సేకరణకు రంగం సిద్ధం చేసింది. రెండో దశలో మరో 16,000 ఎకరాలు సేకరించాలని కేబినెట్ ఆమోదించింది. మొత్తం అమరావతి కోసం రైతుల నుంచి 50,000 ఎకరాలను ప్రభుత్వం సేకరిస్తోంది. మొదటి దశలో 16,000 ఎకరాలు ప్రభుత్వ భూమిని సిఆర్డీఏకు ప్రభుత్వం అప్పగించగా ప్రభుత్వ భూమి రైతుల నుంచి సేకరించిన మొత్తం భూమి కలిపితే 70,000 ఎకరాల వరకు ఉంటుంది. ఇక ఈ భూమిని ప్రభుత్వం అమరావతి రాజధాని నిర్మాణం కోసం వినియోగించనుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్ ఇన్ లో అందించడానికి అందుబాటులో ఉన్నారు. రామకృష్ణ, అమరావతి రాజధాని నిర్మాణం కోసం రెండో విడత భూ సేకరణ కోసం ప్రభుత్వం సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? దేవి, ఏపీ ప్రభుత్వం మరొక కీలక నిర్ణయం దిశగా ముందడుగు వేస్తుందనే చెప్పాలి. గత కొద్ది రోజుల క్రితం రెండో విడత ల్యాండ్ పూలింగ్ ను ప్రారంభించింది. అయితే తాత్కాలికంగా ప్రతిపాదనకు కొంత విరామం ఇచ్చిన ప్రస్తుతం రెండో విడత ల్యాండ్ పూలింగ్ ను ముందుకు తీసుకువెళ్లాలన్నటువంటి ఒక నిర్ణయం అయితే తీసుకుంది. అందుకు సంబంధించి పూర్తి స్థాయిలో రంగం సిద్ధం చేసుకుంది. మొదటి దశలో రైతుల నుంచి 34,000 ఎకరాల భూమిని సమీకరణ చేశారు. ఇక రెండో దశలో సుమారుగా 16,000 ఎకరాల మీద ఎకరాల భూమిని సమీకరించేందుకు కసరత్తు అయితే జరుగుతోంది. మొత్తం అమరావతి కోసం రైతుల నుంచి 50,000 ఎకరాల భూ సమీకరణ చేయాలన్నటువంటి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు కదులుతోంది. మొదటి దశలో ప్రభుత్వ భూమి 16,000 ఎకరాలు సిఆర్డీఏకు అప్పగించబోతా ఉన్నారు. మొత్తం ప్రభుత్వ భూమి రైతుల దగ్గర నుంచి తీసుకున్నటువంటి భూమితో కలిపి 70,000 ఎకరాల భూమిలో రాజధాని నిర్మాణం అయితే జరగబోతా ఉంది. రెండో విడత భూ సమీకరణకు సంబంధించి 7 గ్రామాల్లో మొత్తం ఈ భూ సమీకరణ ప్రక్రియ అయితే జరగబోతా ఉంది. వాటికి 3,361 ఎకరాల భూమిని సమీకరించబోతా ఉన్నారు. అలాగే పెదమద్దూరులో 1,145 ఎకరాలు, ఎండ్రాయి గ్రామంలో 2,166 ఎకరాలు, కర్లపూడిలో 2,944 ఎకరాలు, వడ్డమాన్లో 1,913 ఎకరాలు, హరిచంద్రాపురంలో 2,418 ఎకరాలు, పెదపరిమిలో 6,513 ఎకరాల భూమిని సమీకరించబోతా ఉన్నారు. అలాగే ఎస్ఐండ్ ప్రభుత్వ భూములతో కలిపి మొత్తంగా 20,494 ఎకరాలు భూ సమీకరణ ద్వారా సిఆర్డీఏ అధికారులు తీసుకోబోతా ఉన్నారు. త్వరలో ఈ ల్యాండ్ పూలింగ్ సంబంధించి సిఆర్డీఏ నోటిఫికేషన్ కూడా వెలువడించబోతా ఉంది. ఇది ల్యాండ్ పూలింగ్ రెండో విడత ల్యాండ్ పూలింగ్ సంబంధించినటువంటి వివరాలు.